ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? రాత్రి వాయువుతో పోల్చాను, ఇప్పుడు వెలుగుతో పోలుస్తున్నాను. అది విషయం. వెలుగు వచ్చింది నీలోనికి. వచ్చింది. లేచాము, తేజరిల్లుతున్నాం. ఆ తర్వాత ఏం చేయాలి? చూడుము అన్నాడు. చూడుము అన్నాడు. ఏం చూడాలి? జనములను చీకటి కమ్ముచున్నది చూడు అన్నాడు. చిత్తశుద్ధి కలిగిన వారు, మంచి మనస్సాక్షి కలిగిన వారు, నిజంగా దేవుని ప్రేమించే హృదయం కలిగిన వారు, పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, స్త్రీలైనా, పురుషులైనా, ముసలి వాళ్ళైనా వినాలి ఈ మాట. వీటిని నిర్లక్ష్యం చేశారంటే అంధకారంలో కూర్చుంటారు, తేజరిల్లలేరు. తేజరిల్లాలి అంటే నేను చెప్పే విషయాలు మాత్రం దయచేసి వినాలి. చూడుము అన్నాడు. చూడుము అంటే ఏంటో తెలుసా? నువ్వు ప్రకాశించాలని నిన్ను పిలిచిన దేవుడు నీకు కొన్ని చూపిస్తాడు. అవి నువ్వు చూసినప్పుడు నువ్వు ఎందుకు తేజరిల్లాలో, ఎందుకు విజృంభించాలో, ఎందుకు ప్రకాశించాలో, ఇవన్నీ చేయటానికి దిగ్గున ఎందుకు లేవాలో, ఎందుకు నడుం కట్టాలో, ఎందుకు శౌర్యాన్ని ప్రదర్శించాలో కర్తవ్యం బోధపడుతుంది. ఎందుకు అంటే దేవుడు నీకు కొన్ని చూపిస్తాడు. చూడమో జనములను చీకటి కమ్ముచుంది అంటాడు. చూడు ఒకసారి ఆ వచనం చదువు. నీకు వెలుగు వచ్చున్నది, లెమ్మో తేజరిల్లుమో, యెహోవా నీ మీద ఉదయించెను, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. ఈ ముందు ఈ 3 మాటలు చెప్పాడండి. మొదటిది ఏమన్నాడు? నీకు వెలుగు వచ్చింది అన్నాడు. 2 అన్నాడు లే అన్నాడు. 3వది తేజరిల్లు అన్నాడు. ఇది ఎలా సాధ్యము నాయనా అంటే, ఇదిగో యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుడే నీ మీదికి వచ్చాడా నాయనా? దేవుడే నీ మీదికి వచ్చాడమ్మా. ఆయనే నిన్ను నింపేశాడు. బాయ్ కొట్టు, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఆయనే నీ మీదికి వచ్చాడు. యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను. యెహోవా ఆత్మ సంసోను మీదికి బలముగా దిగి వచ్చినందున అతడు ఆ సింహమును 2గా చీల్చివేశాను. యెహోవా ఆత్మ, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. సమాజాల్లో కొంతమంది వ్యక్తులను దేవుడు బయటికి తీసుకురావాలనుకున్నప్పుడు, వెలుగులోని నడిపించాలనుకున్నప్పుడు కొంతమంది వ్యక్తులను దేవుడు ఏర్పరచుకొని దేవుడే వారి మీదికి దిగి వస్తాడు. ఆయన ఎప్పుడైతే ఆయన మహిమ ప్రభావముతో మన మీదికి దిగి వచ్చినప్పుడు, అప్పటిదాకా అంధకార బంధనంలో ఉన్న మనము వెలుగు పొందుతాం. అంతేకాదు, అనేకులకు వెలుగుగా మనం మార్చబడతాం. దీనికి నిరూపణగా బైబిల్లో అనేక వచనాల సాక్ష్యం ఉంది. జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు మీరు జ్యోతుల వలె ఉన్నారు అన్నాడా? యాడన్నాడో? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అట్టి జనము మధ్య జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నాడు. మనల్ని దేంతో పోల్చాడో తెలుసా? జ్యోతి అనగా నక్షత్రం. జ్యోతి అంటే నక్షత్రం అండి. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అన్నాడు. మనోళ్ళు జ్యోతి ప్రజ్వలనం అనగానే దీపపు కుందికి ఉన్న వత్తిని వెలిగించడం, దీపారాధన లేక దీపం వెలిగించడం అంటారు. జ్యోతి అంటే దీపం అని కొంతమందికి. దీపమే కాదు, దేవుడు పెట్టిన ఆకాశ దీపములు 2, పగటి నేలుటకు పెద్ద జ్యోతి, రాత్రి నేలుటకు చిన్న జ్యోతి. విచిత్రం ఏంటంటే, వెలిగేది నిజంగా ఒక జ్యోతే, పెద్ద జ్యోతి, అది సూర్యుడు. రాత్రి నీలుటకున్న చిన్న జ్యోతి సూర్యుని నుండి వెలుగు గ్రహించి మనకు నైట్ లైట్ ఇస్తుంది అన్నమాట. అది 0 బల్బు లాగా. అర్థమైందా? అదే పగలొచ్చే పెద్ద జ్యోతి వెలుగుంటూ చూశారు, మనకు సమస్తం కనపడిద్ది. రాత్రి వెలిగే చిన్న జ్యోతిని చూశారు, అరాకొరగా కనపడిద్ది. మొత్తం డే అంతా క్లారిటీ అయితే ఉండదు, మొత్తానికి వెలుగుతుంటుంది. 0 బల్బ్ వేసాడు నైట్, పగలేం పెద్ద లైట్ వేసాడు. అంటే పనులు చక్కబెట్టుకుంటారు. మనం నిద్రపోబోయే ముందు గదిలో ఏ లైట్ వేస్తాం?
అంటే ఏంది? విశ్రాంతి. అట్లాగా ఆకాశమందు జ్యోతులు, నక్షత్రములు జ్యోతులు అన్నాను నేను. సూర్యుడు నక్షత్రం. భక్తులు పాడారు, నేను కూడా పాడుకున్నాను దేవుని కృపలో. ప్రతిదినము నీ యొద్దకు ఆకర్షించి శబాష్. ప్రతి చోట నీకై, ప్రతి చోట నీకై జ్యోతిగా నిలిపి పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా, పరిశుద్ధాత్మతో నన్ను నింపుమా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము. బుద్ధిమంతులైకే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు తిరుగుదురో అల్లా. నువ్వు తిరగాలి, ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. వాళ్ళు నక్షత్రాల వల్లే ఎనీ టైం నిరంతరం తేజరిల్లుతారు, ప్రకాశిస్తారు. తేజరిల్లు అంటే ప్రకాశించు అని అర్థం. ఓకేనా? అయ్యలారా, అర్థమైందా? అలా నీవు తయారు కావాలి. ప్రకాశించాలన్నావుగా ప్రభువా, ఎక్కడ ప్రకాశించాలా? చూడుము అన్నాడు. ఎక్కడ చూడాలి? జనములను చూడు. ఆ తర్వాత లైన్ అదే, చూస్తారా? చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. భూమి అంటే జస్ట్ మట్టా? తర్వాత క్లారిటీ ఇస్తాడు చూడు. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అది దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే భూమి అంటే మట్టి కాదు, భూమి అంటే మనుషులోయ్, జనములోయ్. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఒకప్పుడు నువ్వు చూడలేవు. విను బాగా, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు జాగ్రత్తగా వినండి. ఇంట్రెస్ట్ లేనోళ్ళు వాళ్ళు వేస్ట్. వాళ్ళకి నేను చెప్పి కూడా దండగే. తిక్కలోళ్ళు వాళ్ళని దేవుడు వెలిగించినప్పుడు వెలుగుతారు. ఆల్రెడీ బుర్ర బాగా పనిచేస్తున్న వాళ్ళు, నిజంగా దేవుని వెలుగు పొందుకున్న వాళ్ళు, నువ్వు చిన్న పిల్లవాడివైనా వినరా బాబు, నువ్వే ఒక నక్షత్రం అయిపోతావు భవిష్యత్తులో. అనేక మందికి దీవెనకరంగా మారుతావు బాబు. విన్నానా? వినరా తల్లి బుడ్డి, చిన్నదానా విను. నువ్వు చిన్న బిడ్డవైనా పసిబిడ్డవైనా దేవుని విషయాన్ని గ్రహించగలిగే జ్ఞానం నీకు దేవుడిస్తే రానున్న దినాల్లో అనేక మందికి నువ్వు నక్షత్రం అవుతావురా తల్లి, నువ్వు వెలుగవుతావమ్మా. ఈ భారము, ఈ బాధ్యత, ఇలాంటి వెలుగు పొందినటువంటి పిచ్చోళ్ళు ఎంతమంది ఉంటే ఏం లాభం అమ్మా? అలాంటి తల్లి ఒకతున్న, అలాంటి బిడ్డ చిన్నదైనా సరే, ఆ చిన్నదే రేపు ఎస్తేరులాగా అనేక మంది జాతిని ఉద్ధరించినట్టుగా ఉద్ధరించేవాడివి అవుతారా బాబు. నాన్న నేను చెప్పే అర్థమవుతున్నాయా మీకు? ఎంతమందికి అర్థమవుతున్నాయి? దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి నాన్న. బాగా చెప్పారు, ఇంకొకసారి చెప్పండి మా. వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? ఒకప్పుడు నీకే వెలుగు లేదు, నువ్వే అంధకారంలో కూర్చున్నావు. ఇప్పుడు దేవుని వెలుగు నీకు వచ్చింది. ఇప్పుడు నీ కళ్ళు బాగా పనిచేస్తున్నాయి, నీ మనోనేత్రాలు వెలిగించబడుతున్నాయి. వాస్తవాన్ని వాస్తవికంగా గుర్తించగలుగుతున్నావు, సమస్తాన్ని తేటగా చూడగలుగుతున్నావు. ఆ దృష్టి నీకు ఇచ్చి, ఆ మహిమ నీ మీద ఉదయింపజేసి, అలా నిన్ను రెడీ చేసిన తర్వాత కూర్చున్న స్థానం నుంచి నిన్ను లేపి ముందుకు కదిలించి ఇప్పుడు చూపిస్తున్నాడు. చూడు, ఇప్పుడు నీకు అన్ని అర్థమవుతాయి అంటున్నాడు.